అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా 1కి 100 రెట్లుగా మారుతుంది, ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అని. అంటే ఈ అక్షయ పాత్రను ఉపయోగించి పాండవులు వాళ్ళ 12 సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారాన్ని పెట్టారని మహాభారతంలో చెప్పారు. అయితే ఈ అక్షయ పాత్ర పాండవులకి ఎలా దొరికింది? మహాభారత కాలం నాటి అక్షయ పాత్ర ఇప్పుడు ఈ 2025లో ఎక్కడ ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అక్షయ పాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే దీన్ని బేస్ చేసుకుని ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కూడా తీశారు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను మిమ్మల్ని మహాభారతంలోని పాండవుల ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నాను. శకుని పాచకల కారణంగా పాండవులు జూదంలో ఓడిపోయారు. దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారెవరో ఎవరికీ తెలియకుండా ఉండడమే, మారు వేషాల్లో గడపడం. ఇక చేసేది ఏమీ లేక పాండవులు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు వాళ్ళ సైనికులు అందరితో కలిపి దాదాపుగా 14,000 రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవుల పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేము అని హస్తనాకు చెందిన 10,000 మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మా పైన ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు కందమూలాలు తినలేక మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చ చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము ఉండలేమని, ఎంత కష్టమైనా సరే మీతో పాటు మేము వస్తాము, మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని చెప్పారు. పాండవులు ఎంత చెప్పినా వినకుండా ఆ 10,000 మంది బ్రాహ్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు. ఇక అరణ్యానికి వెళ్తున్నంతసేపు ధర్మరాజు ఆలోచన అంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే ఆలోచన. ఇది గమనించిన శంఖ మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి, ధర్మరాజా, ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని, నీటిని ఇచ్చేవాడు సూర్యదేవుడు. ఆయన్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ధర్మరాజుకి 108 సూర్యనామాలను అర్థంతో సహా ఉపదేశించాడు. తమ ప్రార్థనతో వీలైనంత త్వరగా మొదలు పెట్టమని చెప్పాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో సూర్య భగవాను పూజించడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకి ఒక రాగి పాత్రని ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలోనైనా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేస్తే, బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అది పని చేయడం ఆగిపోతుందని చెప్పాడు. అక్కడ నుంచి ఆ సూర్య భగవానుడు వెళ్లిపోయాడు. ఇక ఆ సమయం నుంచి పాండవులు వాళ్ళతో పాటు అడవికి వెళ్లిన కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అక్షయ పాత్రే ఏ లోటు లేకుండా ఆకలిని తీర్చింది. అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికీ మన భారతదేశంలో ఉందా? ఉంటే ఒకవేళ అది ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరు కూడా వాయుదేవుడి అంశతో పుట్టారు. అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్వాచార్యులు వారు. ఆయనే తమ గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు మధ్వాచార్యులు గారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశంలో ఇప్పటి హర్యానాకు వెళ్లారు. ఆ యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోటికి వెళ్ళంగానే తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతు పట్టలేనంత ఆవేశం వచ్చి, ఈ మట్టి కిందే నా గద ఎప్పటికీ ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి గలవాడిలా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే వాళ్ళు గురువు గారి గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మధ్వాచార్యులు గారు ఇది ఎవ్వరి కంటా పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అలాంటి మహనీయులైన మధ్వాచార్యులు గారు 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలో
తిరుమలలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ అక్షయ పాత్రను దాంతో పాటు ఈ గరిటెను కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు. అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర ఒకటేనే అంటే పాండవులకు సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగి పాత్ర తాను ఇచ్చేటప్పుడు తన మాటల్లో మెన్షన్ చేశాడు. కానీ ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర మాత్రం అంటే ఇది మధ్వాచార్యులు గారే స్వయంగా తన తపోశక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర మాత్రం కాదు. మరి అది ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయ పాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే మనకు సినిమాలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక తినే ఆహారం అందులో పెడితే కొన్ని లక్షల పదార్థాలుగా మారిపోవడం అలాంటి శక్తులైతే లేవు. కానీ ఉడిపిలో ఇప్పటికీ వాళ్ళు వండిన అన్నాన్ని ఒక పాత్రలో ఉంచి ఈ అక్షయ పాత్రతో గరిటెతో తాగిన తర్వాత మధ్వాచార్యులు వారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టినా ఇందులోని ఆహారం సరిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు. అందుకే గత 750 సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇది అక్షయ పాత్ర కథ. ఫైనల్ గా నా నుంచి ఒక రిక్వెస్ట్, మీలో ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే నాకు అది చాలా సపోర్ట్ గా ఉంటుంది అండ్ మన వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.